నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ దివాసం అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2010 నుంచి శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు అన్నారు. సీతారాంబాగ్లోని రామాయణం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమంది. మల్రెడ్డి రామరెడ్డి వర్సెస్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిగా పరిస్థితి తయారైంది. సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేపట్టిన మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనకే అనడంతో వివాదం చెలరేగింది. విశాఖ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు స్వాగతం పలికారు. మంత్రి రోజా కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎట్టకేలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు మోక్షం లభించింది. పోలవరం మండలం జి వేమవరం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 15 సంవత్సరాల క్రితం జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల సిరికొండ గ్రామంలోని జింకల మల్లన్న ఆలయంలో మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో సుబ్బారావుపేట పట్టణ ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్వేత పాల్గొన్నారు. మహిళలను కించపరిచే కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని సినీ నటి కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ ధర్మ రక్షణ సంస్థ పేరుతో విజయవాడ వేదికగా కెల్లా దుర్గారావు ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలని గత అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కాకినాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలో ధర్నా చౌక్ వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేక హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీలోపు వివేక హత్య కేసు దర్యాప్తు ముగించాలని సిబిఐకు డెడ్లైన్ విధించింది. విస్తృత కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. శ్రీదండి చిన్నజీయర్ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తన శిష్య బృందంతో కలిసి శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకి చేరుకున్న చిన్నజీయర్ స్వామికి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయించారు. ఓ యువతి తన స్నేహితులతో రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా వీధి కుక్క కరిచింది. హైదరాబాద్లోని నానక్రామ్గూడ ల్యాంకో హిల్స్లో ఆదివారం సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన సంచలనం సృష్టించింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం రావిపాడులో ప్రభుత్వ పాఠశాల ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల పట్ల హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసింహమూర్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. హెడ్ మాస్టర్కి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం కొత్తగూడెం పంజాబ్ గడ్డ 8వ వార్డులో తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని, ఇలా వేరు చేయడం వలన అనారోగ్య కారకాల నుండి మనల్ని మనం కాపాడుకోగలమని వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్య అన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా 50 బారికేడ్లను భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, ట్రాఫిక్ ఎస్ఐ విఎన్ రావు ప్రారంభించారు. నాగార్జున సిమెంట్ కంపెనీ భద్రాచలంలోని డీలర్ రాము ద్వారా 4 లక్షల విలువ గల 50 బారికేడ్లను తయారు చేయించి భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అందించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర గల శ్రీరామ్ ఆటో గ్యారేజీలో చోరీ జరిగింది. షాప్ యజమాని ఎప్పటిలాగే తాళాలు వేసి ఇంటికి వెళ్ళగా అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు షాపులోకి చొరబడి కౌంటర్లోని 1 నుండి 1.5 రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో స్వచ్ఛోత్సవ్ 2023లో భాగంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాలతో మాల సంఘ భవనం ఎదురుగా మహిళలతో స్వచ్ఛ మసాలా మార్చి నిర్వహించి ర్యాలీ తీస్తూ
స్వచ్ఛ ఫ్లడ్జ్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ములుగు జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. నిర్మాణ పనులలో వేగం పెంచి ఏప్రిల్ నెలాఖరుకు సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ మొదటి స్లాబ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీకుమద్దూరు పంచాయతీ పాలక వర్గానికి సన్మానం చేశారు. చీకుమద్దూరు గ్రామానికి జిల్లా స్థాయిలో ఫ్రెండ్లీ చిల్డ్రన్ మరియు ప్రాపర్టీ ఫ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస జాతీయ పంచాయతీ పురస్కారం వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ వీరన్న గారి శ్రీనివాస్ రెడ్డిని సన్మానం చేయడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోతకు గురైన పంట భూములను ఎకరానికి ₹1,00,000 రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందజేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన పోరండ్ల రాజరెడ్డి అనే రైతు అప్పుల బాధతో చనిపోవడంతో రైతు కుటుంబాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు.